ఆజాద్ గారు ఒక అమ్మాయి, అబ్బాయి సహజీవనం చేస్తారు. చేసి ఒక 3 ఏళ్ళు సహజీవనం చేసిన తర్వాత అతను గనుక నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటే, అతని మీద రేప్ కేస్ లాంటిదేమన్నా పెట్టొచ్చా? లేదండి. హ్మ్. లేదు. చాలా చక్కటి విషయం అడిగారు బిఎస్ గారు. సార్. చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఏంటంటే సహజీవనం అనేది కామన్ అయిపోయింది. కామన్ అయిపోయింది. అవును. రిలేషన్‌షిప్ హాస్టల్సే వచ్చినియి. తెలియనిదేముంది. మరి కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఎవరైనా సరే మీరు సహజీవనం చేస్తూ, చేసుకున్న తర్వాత అమ్మాయి గనక మీ పైన ఇట రేప్ చేశాడు నన్ను అని చెప్పి మీరు పెట్టినట్లయితే, మీ దగ్గర సరైన సాక్ష్యాధారాలు గనక ఉన్నట్లయితే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. దానికి సంబంధించి సుప్రీంకోర్టు వారు, అలాగే వివిధ రకాల హైకోర్టులో చాలామంది జడ్జిమెంట్స్ వచ్చినాయి. ఆనరబుల్ హైకోర్టు వారు చాలా మంచి మంచి జడ్జిమెంట్స్ ఇచ్చారు. సో, ఇచ్చినప్పుడు దాంట్లో ఏంటంటే, నీకు ఇష్టమయ్యి నువ్వు అబ్బాయితో ఇన్నాళ్ళు ఉండి, అతనితో అంతా అన్ని రకాలుగా వాడుకొని, తర్వాత నువ్వు బయటకొచ్చి రేప్ కేస్ పెట్టడం అనేది ఎలా అవుతుంది అది? రేప్ అంటే దానిలో చాలా ఉన్నాయి. చాలా ఓకే. డెఫినేషన్స్ అచ్చా! చాలా ఉన్నాయి డెఫినేషన్. సో, నేనేమంటే ఆ డెఫినేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు సో, ఆనరబుల్ హైకోర్టు వారు కూడా చాలా సార్లు, చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఓకే. కాబట్టి మీరు ఎవరైనా సరే లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న అబ్బాయిలు మీ పైన రేప్ కేసు పెడితే మాత్రం మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అచ్చా! దానికి సంబంధించి శుభ్రంగా హైకోర్టులో క్వాష్ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర సాక్ష్యాధారాలు గనుక ఉన్నట్లయితే, మీరు ఖచ్చితంగా కేసు 100% గెలిచే అవకాశం ఉంది. ఓహ్! తర్వాత వారిపైన ఒకవేళ మీరు కేసు గెలిచిన తర్వాత వారిపైన మీరు డెఫమేషన్ సూట్, పరువు నష్టం కేసు కూడా వేసుకునే అవకాశం వేసుకునే ఉంది. అవకాశం ఉందా? కాబట్టి ఓహ్! అబ్బాయిలు మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ.